హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిరుపేదకు ఇల్లుండాలనే ఉద్దేశంతో జగనన్న ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిన ఇళ్లను పూర్తి చేయడం కోసం కూటమి ప్రభుత్వం అయితే మీకు సహాయం చేస్తుంది. ఏ విధంగా సహాయం చేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి, జగన్ గారి ప్రభుత్వంలో అంటే 2019 నుంచి 24 వరకు జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం 18,64,000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో 12,88,000 ఇండ్లు పూర్తి చేయకుండానే వదిలేసింది. 7,35,000 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయి. మరో 5,53,000 మంది పునాది కూడా తీయలేదు. సో ఇట్లా సగంలో నిలిచిపోయిన ఇండ్లన్నిటినీ మీరు మొత్తం కంప్లీట్ చేసుకొని ఇళ్లలోకి వెళ్ళడానికి గవర్నమెంట్ అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎవరికి ఎంత అంటే ఆదివాసులకు వచ్చేసి 1,00,000 రూపాయలు, ఎస్టీలకు వచ్చేసి 75,000 రూపాయలు, ఎస్సీ చేనేతలకు వచ్చేసి 50,000 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇలా ఇవ్వడం వల్ల అన్ని ఇండ్లు కంప్లీట్ అయిపోతే 4 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తుందని గవర్నమెంట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1,50,000 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్సీ చేనేతలకు అదనంగా చెల్లించాలని పలుమార్లు ఆయా వర్గాలు విన్నవించినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి అదనపు సాయాన్ని ప్రకటించింది. అయితే ఇప్పుడు 7,35,000 ఇండ్లు వివిధ దశలలో అంటే సగం సగం కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కదా. అందులో 4,05,000 మంది ఎస్సీ, ఎస్టీ, ఆదివాసులు, చేనేతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎస్సీలు వచ్చేసి 2,83,000 మంది. వీరికి ఎస్సీలకు వచ్చేసి ఎంత ఇవ్వాలనుకుంటుంది, 50,000 చొప్పున చెల్లిస్తే మనకు 1,418 కోట్ల వ్యయం కానుంది. ఆ తర్వాత ఎస్టీలు వచ్చేసి 76,750 మంది ఉన్నారు. వీళ్ళకు 75,000 చెల్లిస్తే 575 కోట్లు అవుతుంది. అలాగే ఆదివాసీ గిరిజనులు వచ్చేసి 36,620 మంది వరకు ఒక్కొక్క లక్షిస్తే 366 కోట్లు వ్యయం అవుతుంది. తమ ఇంటి నిర్మాణంలో మగ్గం ఏర్పాటునకు అదనంగా మరో గది నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని చేనేత వర్గాల విజ్ఞప్తి మేరకు అదనంగా వాళ్ళకు కూడా 50,000 చొప్పున సాయం అందిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సో ఇదండి, ఎవరివైతే జగనన్న ఇండ్లు వచ్చినాయో మీకు అవి అసంపూర్తిగా కంప్లీట్గా కాకుండా ఉన్నాయి కదా, ఆ ఇండ్లు కంప్లీట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది అప్డేట్. ఎప్పుడు ఇస్తుంది, మరి ఏ విధంగా ఇస్తుంది, రూల్స్ ఏంటి అనేది మీకు అప్డేట్ గవర్నమెంట్ నుంచి రాగానే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.